సంబంధించి 112 మరి స్కిల్లింగ్ ట్రైనింగ్ సెంటర్స్ మనం ఏర్పాటు చేశాం కొత్తగా. అదే కాకుండా ఈరోజు మనం చూసినట్లయితే భారత ప్రభుత్వము అనేక రకాలుగా ఆర్టిజాన్స్ మనం ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విశ్వకర్మ యోజన కావచ్చు, ఇతర అనేక మరి రూరల్లో ఉన్నటువంటి ఆర్టిజాన్కు న్యూ టెక్నాలజీ, న్యూ స్కిల్లింగ్ యాడ్ చేసి ఈరోజు వాళ్ళను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇండియాలో ఉన్నటువంటి టాప్ 500 కంపెనీస్ ఏవైతున్నాయో వాటికి వాళ్ళందరూ కూడా పెయిడ్ ఇంటర్న్షిప్ ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కల్పిస్తూ ఉంది. దీని ద్వారా మరి ఈరోజు ఇప్పటికే 1 కోటి మంది 1 crore యూత్ ఈ టాప్ 500 కంపెనీలో మరి ఈరోజు ఇప్పటికే పెయిడ్ ఇంటర్న్షిప్ చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనం అనేక రకాలుగా ఈరోజు మనం యువతను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం మనం చేపడతా ఉన్నాము. దీన్ని తప్పకుండా రానున్న రోజుల్లో మన దేశ ప్రజలందరూ కూడా అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నము, యువతను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన దేశంలో మనం చూస్తూ ఉన్నాం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. ఈరోజు 1700 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ మన దేశంలో మనం ఈరోజు రన్ చేస్తూ ఉన్నాం. వీటి ద్వారా 20 lakhs యూత్కు స్కిల్ ఇండియన్ ప్రొఫెషనల్స్గా మనము తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేక రకాలుగా. ఎందుకంటే నిన్ననే ఇటలీకి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్తో మన ప్రధానమంత్రి గారు కలిశారు. వారు చెప్పారు మా దేశంలో యూత్ తగ్గింది కాబట్టి మాకు ఇండియా నుంచి స్కిల్ యూత్ ఒక 5 లక్షల మందికి కావాలని చెప్పి మరి ఇటలీ ప్రైమ్ మినిస్టరు మన ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. మనము ఇటలీకి వెళ్ళి మన యూత్ అక్కడ ఏదైనా కార్యక్రమాలు చేపట్టాలంటే స్కిల్లింగ్ అవసరం. జర్మనీ కూడా ఆ రకంగా మన రిక్వెస్ట్ చేస్తూ ఉంది. జపాన్ ఆ రకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంది. వీఆర్ ఏ లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ది వరల్డ్. అంతేకాదు ఈరోజు యూత్ పాపులేషన్ కూడా ఈరోజు మనం నెంబర్ 1గా ఉన్నాం. కాబట్టి అటువంటి యూత్ ఈరోజు ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితి రావాలి. మన మేధస్సు ద్వారా, మన స్కిల్లింగ్ ద్వారా మనము ప్రపంచాన్ని డామినేట్ చేయాలన్నప్పుడు అందరం కూడా ఆ దిశలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కావచ్చు, లేక ఐటీ సెక్టార్ కావచ్చు, అదే కాకుండా సర్వీస్ సెక్టార్ కావచ్చు, అది కాకుండా రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ సెక్టార్, రీసెర్చ్ యాక్టివిటీ కావచ్చు, మరి రూరల్లో ఎన్వైర్న్మెంట్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీ తీసుకొని మనం ముందుకెళ్ళాలి. ఈరోజు ఏఐ అడ్వాన్స్డ్ అత్యంత వృద్ధి రేటు ఈరోజు మన దేశంలో ఉంది. ఫిన్టెక్ అడాప్షన్ సెంటర్లో మనం ఫస్ట్ నెంబర్లో ఉన్నాము. స్మార్ట్ ఫోన్ డేటా యూసేజ్లో కూడా మనం నెంబర్ 1లో ఉన్నాము. ఇంటర్నెట్లో కూడా వీఆర్ ఇన్ సెకండ్ ప్లేస్ ఇన్ ది వరల్డ్. కాబట్టి ఇది ఇంటర్నెట్ ఒక హైదరాబాదో కాదు, లేకపోతే విజయవాడ, లేకపోతే వరంగల్లో, కరీంనగర్ కాదు, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి యూత్ ఎవరైతున్నారో, నాట్ ఓన్లీ యూత్, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. ప్రపంచంలోనే వరల్డ్లో వీఆర్ సెకండ్ లార్జెస్ట్ ఇంటర్నెట్ యూజర్స్ ఇన్ ది వరల్డ్. ఆ రకంగా మనం ఎమర్జ్ అయ్యామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అంతేకాదు డిజిటల్ ట్రాన్సాక్షన్ పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు చాలామంది నవ్వుకున్నారు. ప్రధానమంత్రి గారు ఏదో పబ్లిసిటీ కోసం పెడతా ఉన్నారు. మన దగ్గర అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా? సెల్ ఫోన్లు ఉంటే అన్ని గ్రామాల్లో నెట్వర్క్ ఉందా? నెట్వర్క్ ఉంటే అందరికీ ఈ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుందా? ఇంటర్నెట్ లింకు తీసుకుంటారా? ఆ రకంగా తీసుకున్నారనుకో వాళ్ళు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తారా అని. ఈరోజు ఎక్కడ పోయినా ఫుట్పాత్ మీదకి వెళ్ళినా, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినా, ఒక టైలర్ దుకాణానికి వెళ్ళినా, ఒక చిన్న కూరగాయల దుకాణానికి వెళ్ళినా, ఒక టాయ్స్ దుకాణానికి వెళ్ళినా, ఒక మెడికల్ షాప్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అడుగుతున్నారు. రూరల్ యూత్ ఈరోజు జేబులలో డబ్బులు పెట్టుకొని తిరగడం లేదు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి యూత్ జేబులలో డబ్బులు పెట్టుకొని తిరగడం లేదు. సెల్ ఫోన్ ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకున్నది. కాబట్టి
ఈరోజు ప్రపంచంలోనే లార్జెస్ట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడయ్యాయంటే దట్ ఈజ్ ఇండియా. నెంబర్ 1 ఇన్ ఇండియా. డెవలప్డ్ కంట్రీస్ అమెరికా, చైనా లాంటి దేశాలు కూడా వెనుకకు నెట్టేసి భారతదేశం మీరు ప్రపంచంలో డిజిటల్ ట్రాన్సాక్షన్లో నెంబర్ 1గా ఎమర్జ్ అవ్వడం అనేటువంటిది మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగానైతే ప్రధానమంత్రి గారు పిలుపు మేరకు స్పందిస్తున్నారనే విషయాన్ని ఈరోజు మనమందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈరోజు వరల్డ్లో వీఆర్ 3rd లార్జెస్ట్ స్టార్టప్ ఇకోసిస్టమ్గా ఎమర్జ్ అయ్యాం. చాలామంది అంటారు భారతదేశం చాలా బీద దేశం, భారతదేశంలో ఎడ్యుకేషన్ లేదు, భారతదేశంలో కులాలు ఎక్కువ, భారతదేశంలో మతాలు ఎక్కువ, భారతదేశ ప్రజలు ఎవరి మాట ఎవరు వినరు, ఎవరి గోల వాళ్ళదే.